ఈరోజు ఆరుద్ర నక్షత్రము చాలా విశేషమైనటువంటి నక్షత్రము. శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి నక్షత్రము. చాలా శివాలయాల్లో ఆరుద్రోత్సవము అనేటువంటి ఉత్సవం కూడా ఈ రోజున చేస్తూ ఉంటారు. ఇటువంటి తిథి రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసుకుంటే శివ ముక్కోటి పేరులోనే ఉంది. 3 కోట్ల సార్లు మీరు కనుక అభిషేకం చేసుకుంటే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఈ రోజున అభిషేకం చేస్తే అటువంటి ఫలితం కలుగుతుంది. కనుక మీరు సమీపంలో ఉండేటువంటి శివాలయాలకు వెళ్ళి చక్కగా శివుడికి అభిషేకం చేసుకుని ఆ తర్వాత వీలైతే ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి శివ ధ్యానంలో మిగతా దేవీ దేవతలందరికీ కూడా మీరు ఏదైనా పూజ అనుష్ఠానం చేయాలంటే కొంచెం కాస్త కష్టంగా అనిపించచ్చేమో. శివుడి దగ్గర మనకు ఆ కష్టం ఉండదు. దేనికయ్యా, కాసిన నీళ్ళు ఉంటే చాలు. అట్లానే ఎటువంటి సుగంధము లేనటువంటి మారేడాకు 1-2 దళాలు పెడితే చాలు, ఆయన అనుగ్రహం కలుగుతుంది. పెద్దగా మీకు స్తోత్రాలు మంత్రాదులు రాకపోయినా కూడా ఇబ్బంది లేదు. శివాయ నమః, శివ శివ హర హర, శివ శివ హర హర అనుకోగలిగినా చాలు, ఆయన అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు ఆ రోజున వీటితో పాటు ఉపవాసం, శివ ధ్యానంతో పాటు జాగరణ అంటే మనందరం నిద్ర నుంచి మెలకువగా ఉండటం, నిద్రపోకుండా మెలకువగా ఉండటం అనుకుంటూ ఉంటాం. సహజంగా జాగరణ అంటే మాయ. ఏదైతే ఈ జగత్తుందో ఇదంతా కూడా మాయ, ఇదంతా కూడా మిథ్య. ఈ మిథ్యలోంచి, ఈ మాయలోంచి నేను జాగరూకతతో ఉంటాను. శివతత్వము, పరబ్రహ్మతత్వమే ఏకైక తత్వము. శివతత్వమైన, విష్ణుతత్వమైన, పరబ్రహ్మతత్వమైన మీరు ఏ దేవీ దేవతలను ఉపాసన చేస్తున్నారో ఆ దేవతాతత్వమే నిజమైనటువంటి మన లక్ష్యము, మన ధ్యేయము అనేటువంటి జాగరణ, ఆ జాగరూకత మీకు రావాలి అని ఈ జాగరణ చేయమంటారు.